ఒక యువతి ఒక రాజభవనంలో రాణి గదిని శుభ్రం చేసే పని చేసేది. ఆ గదిలోని మంచానికి చాలా ప్రత్యేకత ఉండేది. ఆ మంచంపై రాణి తప్ప మరెవరికీ పడుకునే అనుమతి ఉండేది కాదు. యువతి ప్రతిరోజు ఆ మంచాన్ని సర్ది ఆ గదిని పూలతో అలంకరించి వెళ్లిపోయేది. ఒకరోజు ఆ మంచాన్ని చూసి ఆమె అనుకుంటుంది, అసలేముంది ఈ మంచంలో, రాణి ఎవరినీ కూర్చోవటానికైనా అనుమతించదు. నిజంగా ఇది అంత ప్రత్యేకంగా ఉంటుందా అనుకుని అసలెలా ఉంటుందో చూద్దామని ఆ మంచంపై పడుకుంటుంది. ఆమె ఆ మంచంపై ఎలా వాలిందో లేదో ఉన్నట్టుండి ఆమె గాఢ నిద్రలోకి జారిపోతుంది. కాసేపటికి రాణి ఆ గదిలోకి వచ్చినప్పుడు యువతి ఆ మంచంపై పడుకుని ఉండటం చూసి ఆమె తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతుంది. ఆమె అక్కడి భటులను పిలిచి వారితో చెబుతుంది, ఆమెను ఇక్కడ నుండి లాక్కెళ్ళండి, ఆమెను తన స్పృహ కోల్పోయేదాకా కొరడాలతో కొట్టండి అని. భటులు ఆమెను కొరడాలతో కొట్టడం మొదలు పెడతారు. ఆమె దెబ్బపడిన ప్రతిసారి గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. రాణి ఇదంతా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. కాసేపటికి ఉన్నట్టుండి ఆ యువతి దెబ్బపడిన ప్రతిసారి నవ్వటం మొదలు పెట్టింది. రాణితో పాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రాణి ఆమెతో అడుగుతుంది, నీకు కొరడా దెబ్బలు అంత గట్టిగా పడుతున్నాయి కదా, ఇప్పటిదాకా బాధగా అరుస్తున్నావు, ఇప్పుడెందుకు అలా నవ్వుతున్నావు అని. అప్పుడు ఆ యువతి బదులిస్తుంది, రాణి, ఇప్పటి వరకు దెబ్బ పడుతున్నందుకు బాధగానే అరిచాను, కానీ నాకేమనిపిస్తుందంటే 2 క్షణాలు ఆ మంచంపై పడుకున్నందుకే నాకీ పరిస్థితి వచ్చింది కదా. ఇన్ని సంవత్సరాలుగా ఈ మంచంపై రోజూ పడుకుంటున్న వాళ్లకు రాబోయే పరిస్థితిని తలుచుకుంటే నాకు నవ్వు ఆగట్లేదు అని రాణి ఆలోచనలో పడిపోతుంది. ఆమె అనుకుంటుంది, దేవుడు గాని నన్ను గమనించట్లేదు.